నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సారథ్యంలో కోవూరు మండల క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా సాగుతోంది. కోవూరు పట్టణంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఒకే రోజు దాదాపు 1200 మంది ఇన్ఛార్జీలతో ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, కోవూరు మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఇందుకూరుపేట మండల అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి, మారుబోయిన జనార్దన్ గౌడ్, బీసీసీఎల్ అధ్యక్షులు మరియు గౌరవ అధ్యక్షులు చాముండేశ్వరి దేవస్థానం చైర్మన్ కృష్ణారెడ్డి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పవిత్ర లక్ష్యాలకు పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజాసేవ వాచా కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అంకిత భావంతో తెలుగుదేశ ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ నాపై ఉంచిన ఇంతమంది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, కాన్స్టిట్యున్సీ వరకు ఇంతమంది గొప్ప గొప్ప నాయకుల్ని మన తెలుగుదేశం పార్టీ తయారు చేసుకోవడానికి భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ, మీరు నాయకులు, మీరు ఈ పార్టీ కోసం పనిచేయాలి, మీ గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం మీరే నాయకులు, వాళ్ళని మీరే అండదండలు. ఎందుకంటే ఏ గ్రామమైనా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 82 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక 2-3 నాయకులు తప్పకుండా అవసరం. ఎందుకంటే వాళ్ళకి అత్యవసరంగా ఏదైనా పని వచ్చిందంటే ఇక్కడ మా నాయకుడు ఉన్నాడు, మేము ఆయన దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనే భావాన్ని మీరు ప్రతి ఒక్కరికి, ఆ గ్రామ ప్రజలకి కల్పించాలని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాయకత్వం అనేది ఊరికే రాదు. ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు, స్థానిక సమస్యలు ఉన్నప్పుడు, ఆల్రెడీ మనకి అక్కడ స్థానికంగా సచివాలయాలు ఉన్నాయి, మన ప్రభుత్వం తరఫున అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు. మీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రజలు తీసుకొచ్చిన సమస్యల్ని మీరు అధికారులతో చర్చించి వాళ్ళకి ఏది కావాలో అది మనం ఏ రకంగా చేయగలమో మీ వల్ల అయితే మీరు అక్కడే దాన్ని పరిష్కరించి, అలా కాకపోతే నా దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రజలకి ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని, క్లస్టర్ ఇన్ఛార్జుల్ని, బూత్ ఇన్ఛార్జుల్ని, ప్రతి ఒక్కరు వాళ్ళందరినీ కూడా నేను ఇదే కోరుకుంటున్నాను. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు, ఎందుకంటే వారంలో ఒక్క రోజైనా మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో వారంలో ఒక్క రోజు కొన్ని గంటలు మీరు కేటాయించి అక్కడున్న సచివాలయ సిబ్బందితో కలిపి, ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ సమస్యలు చేయగలిగితే ఏ గ్రామంలో కూడా సమస్య అనేది ఉండదని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నేత నారా లోకేష్ గారు, మన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ పార్టీని ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారంటే ప్రతి దాంట్లో ఒక బిడ్డగా వారసత్వం అందిపుచ్చుకోవడం చాలా మామూలు విషయం. కానీ ప్రజల కోసం స్థాపించిన, పేద ప్రజల కోసం స్థాపించిన ఇటువంటి పార్టీ పగ్గాల్ని ముందుకు పట్టుకొని ముందుకు తీసుకెళ్లాలంటే అది చాలా కష్టతరమైన పని. కానీ మన నాయకులు ఈ రోజుకి ఇంతమంది తెలుగుదేశం పార్టీలో ఇంత బలం ఉంది. ప్రతి కార్యకర్త నేను తెలుగుదేశం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ జెండా భుజాలు వేసుకుని వాళ్ళు అధికారంలో ఉన్నా అధికారంలో
ప్రతిష్టత ఎంతలో మీరందరూ గుర్తించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఒకటే మీ అందరికీ చెప్పగలను, ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా సామాన్య ప్రజలైనా ఎవరైనా కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను. ఇది నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను. ఏ కార్యకర్తకైనా ఎటువంటి కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటానని చెప్పి మరి తెలుపుకుంటాను. అదేవిధంగా మీరు కూడా మీ గ్రామాల్లో అండగా నిలబడి వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా నా దగ్గరికి ఎటువంటి సమస్యలను తీసుకొని మీరు రావచ్చని చెప్పి నేను చెప్తున్నాను. గ్రామ పార్టీ అధ్యక్షుడికి ఈ రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు నా దగ్గరికి రావాలంటే మీకు నాకు మధ్యలో ఒక్కొక్క నాయకుడు అవసరం లేదు. నేరుగా నా దగ్గరికి రాండి. నేరుగా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు నేరుగా నా దగ్గరికి వచ్చి మీ సమస్యలు తీర్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దీన్ని మనం లోకేష్ బాబు మనకి ఏ రకంగా అయితే దిశానిర్దేశాలు మనకి ఇచ్చారో ఆ రకంగా మనం వారానికి ఒక రోజు తప్పకుండా గ్రీవెన్స్ డే కూడా జరుపుకోబోతున్నాం రాబోయే రోజుల్లో. కాబట్టి ఎటువంటి సమస్యలున్నా మనం తీర్చుకుంటాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్తున్న మన నాయకుడికి మనం అండగా ఉండాలని చెప్పి కూడా ఈరోజు మనం ప్రమాణం చేయడం జరిగింది. తప్పకుండా పార్టీ కోసం మీ టైం వారంలో ఒక్క రోజున వెచ్చించి పార్టీని ఇంకా ప్రతిష్టతో